హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో గోల్డెన్ బజర్ టాస్క్ తాజాగా ముగిసింది. ఈ గోల్డెన్ బజర్ టాస్క్లో చివరగా తనుజ, డెమాన్, రీతు, సుమన్ శెట్టి పాల్గొనడం అయితే జరిగింది. ఈ నలుగురిలో టాస్క్ గెలిచి తనుజ గోల్డెన్ బజర్ని గెలుచుకుంది అని చెప్పవచ్చు. శనివారం రోజు బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్లో భాగంగా ఏ బోర్డు కూడా ఒక్కటి కూడా రానటువంటి 7 మంది కంటెస్టెంట్స్ ముందుగా గోల్డెన్ బజర్ కోసం ఎంపిక కాబడ్డారు. అయితే ఆ తర్వాత ఒక్కొక్కరిని తొలగిస్తూ వచ్చిన హోస్ట్ నాగార్జున చివరికి ఫైనల్ 4 మెంబర్స్ని గోల్డెన్ బజర్ కోసం టాస్క్లో పోటీ పడచ్చు అంటూ చెప్పడం జరిగింది. ఇక తనుజ, డెమాన్, రీతు, సుమన్ శెట్టి ఫైనల్ 4 మెంబర్స్గా ఎంపికయ్యి గోల్డెన్ బజర్ కోసం టాస్క్లో అయితే పాల్గొనడం జరిగింది. ఇక ఈ టాస్క్ ఏమిటి అంటే, ఒక గ్లాస్లో కొన్ని కలర్స్ బాల్స్ను వేయడం జరిగింది. బాల్స్ని వాటర్తో పైకి తీయాలి. ఆ తర్వాత ఆ బాల్స్ని ఇంకో బాస్కెట్లో వేయాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమిటి అంటే, ఆ బాల్స్ని చేతితో తాకకూడదు, ఏమీ చేయకూడదు. సో ఇలా ఈ టాస్క్ని అయితే కొనసాగించడం జరిగింది. ఈ టాస్క్లో కూడా తనుజ వర్సెస్ డెమాన్ అన్నట్టుగా కొనసాగింది. ఇద్దరు ఒకరిపై ఒకరు అరుచుకుంటూ టాస్క్ని అయితే పూర్తి చేశారు. అయితే ఈ టాస్క్ని అత్యంత త్వరగా పూర్తి చేసి తనుజ అయితే టాస్క్ గెలిచి గోల్డెన్ బజర్ని అయితే గెలుచుకుంది. మరి గోల్డెన్ బజర్ ద్వారా వచ్చే తనుజకి వచ్చే పవర్ ఏమిటో తెలుసుకోవాలనుకుంటున్నారా? మరి కాసేపట్లో మరో వీడియోలో ఆ పవర్ ఏమిటో మీకు చెప్పబోతున్నాను. ఈ వీడియోకి ఒక లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.